మధ్యప్రదేశ్లో బీజేపీలో ఉప ఎన్నిక చిచ్చుపెట్టింది. టికెట్ నిరాకరించడంతో మాజీ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా అనుచరులు ఆందోళనకు దిగారు. దాతియా జిల్లాలో వేలాది మంది కార్యకర్తలు జాతీయ రహదారి 44ను దిగ్బంధించడంతో భారీగా అక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది. గత రాత్రి నుంచి నిరసనలు మొదలయ్యాయి. దీంతో రహదారిపై వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వందలాది వాహనాలు కిలోమీటర్ల మేర బార్లు తీరాయి. అయితే ప్రయాణికులు అక్కడ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఉప ఎన్నికలకు బీజేపీ నరోత్తమ్ మిశ్రాకు టికెట్ ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి ఆయన అనుచరులు ఈ రాస్తారోకో చేపట్టారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు రంగంలోకి దిగారు. ఆందోళనకారులతో చర్చలు జరిపే ప్రయత్నం కూడా చేశారు. మాట వినని కొందరిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఇంకా చల్లారలేదు. ట్రాఫిక్ ను పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మధ్యప్రదేశ్లో బీజేపీలో ఉప ఎన్నిక చిచ్చుపెట్టింది. టికెట్ నిరాకరించడంతో అక్కడ మాజీ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా అనుచరులు ఆందోళనకు దిగారు. దాతియా జిల్లాలో వేలాది మంది కార్యకర్తలు జాతీయ రహదారి 44ను దిగ్బంధించడంతో అక్కడ భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. గత రాత్రి నుంచి నిరసనలు మొదలయ్యాయి. దీంతో రహదారిపై అక్కడ ఎక్కడ చూసినా సరే వాహనాల రాకపోకలన్నీ కూడా పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వందలాది వాహనాలు కిలోమీటర్ల మేర బార్లు తీరాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉప ఎన్నికలకు బీజేపీ నరోత్తమ్ మిశ్రాకు టికెట్ ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి ఆయన అనుచరులు ఈ రాస్తారోకో చేపట్టారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు కూడా రంగంలోకి దిగారు. ఆందోళనకారులతో చర్చలు జరిపే ప్రయత్నం చేశారు. మాట వినని కొందరిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అక్కడ ఇంకా ఉద్రిక్త పరిస్థితులు అలాగే కొనసాగుతున్నాయి. ఇంకా చల్లారలేదు. ట్రాఫిక్ ను పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.